2025 సంవత్సరము మార్చి మాసం 24వ తారీఖున ఉదయకాలపు మన్నా కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది నా ధ్యానముల్లో మార్క్స్ వార్త 3వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు ఈ శ్రమల కాలములో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. శనివారం రోజున మనము ధ్యానం చేసుకున్నటువంటి కొన్ని అంశాలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సబ్బాత్ దినాన స్వస్థపరచటము అనే అంశంతో ప్రారంభించుకున్నాం. సబ్బాత్ దినం యొక్క ప్రాముఖ్యతను కొంత తెలుసుకున్నాం. కొంతమంది అడుగుతున్నారు కానీ ఇంకా దాన్ని కూర్చున్నటువంటి పరిపూర్ణత మాకు తెలియదండి, తెలియపరచండి అని కోరారు. ప్రభు చిత్తమైతే రానున్నటువంటి రోజుల్లో సబ్బాత్ దినం యొక్క విశిష్టత, దాని యొక్క ప్రత్యేకత ఏంటో చారిత్రాత్మకంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున యేసు ప్రభు గలవాడిని స్వస్థపరచటం మనము ధ్యానిస్తూ ఉన్నాం. అదే అంశాన్ని కొనసాగించుకుందాం. ఇక్కడ ఉత్పన్నమైనటువంటి గొప్ప ప్రశ్న, చిక్కు ప్రశ్న అని చెప్పుకోవచ్చు. అదేమిటంటే, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఒక వ్యక్తి జీవితాన తనకున్నటువంటి అవసరత ఏదైతే ఉందో దాని విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి శరీర బలహీనత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఆ శరీర బలహీనతలోంచి విడుదల పొందటానికి అతడు సమాజ మందిరంలోనికి రాలేదు. కానీ ప్రభు అతనిని చూసినప్పుడు అతని హృదయ తలంపులు ఎరిగినటువంటి వాడు కనుక ఆ వ్యక్తి జీవితానికి ఒక ప్రయోజనకరమైనటువంటి స్థితిని కలుగ చేయాలని ప్రభు ఆశిస్తున్నటువంటి వాడు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేకుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను స్పష్టంగా చూసినప్పుడు యేసు ప్రభు యొక్క క్రియలను వ్యతిరేకించేటటువంటి వారు అనేకులు ఉంటున్నారు. చాలాసార్లు నమ్మకంగా దేవుని పనిని కొనసాగించేటప్పుడు వ్యతిరేకతలు అనేవి సాధారణంగా ఉత్పన్నమయ్యేటటువంటివే. వీరు ప్రభును ఆ రీతిగానే వ్యతిరేకించేటటువంటి వారు అదే సమాజంలో అదే చోట ప్రభు ముందు నిలవబడి ఉన్నారు. వారి యొక్క తలంపులను, వారి ఆలోచనలను మనం గమనించినప్పుడు వారు ఏమని ఆలోచిస్తున్నారు ప్రభును గూర్చి? ప్రభు ఇలాంటి స్వస్థత కార్యాలు జరిగిస్తున్నటువంటి సమయాన ప్రభువును వారు విశ్లేషించినటువంటి విధానము చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకరి వలన కాదనిరి. అనగా యేసు ప్రభువును ఏ రీతిగా వారు విశ్లేషిస్తున్నారు, ఏ రీతిగా ఆయన్ను లోకానికి చూపిస్తున్నారంటే, ఈయన సైతాను అనేటటువంటి మాటను ప్రభువును గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా అంగీకరించడానికి వారు వ్యతిరేకిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకవేళ ఆయన దేవుని కుమారుడైతే దేవుని శక్తి వల్ల విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. విశ్రాంతి దినాన ఖచ్చితంగా ఆయన ఎలాంటి క్రియలు చేయడు అన్నది వారి మనసులో వారు ఉంచుకొని వారు ప్రభువును గూర్చి వివిధ రీతులుగా మాట్లాడుతున్నారు. వారు మాట్లాడినటువంటి తలంపులు, ఆలోచనలను మనము ఇంకా కొంచెం లోతుగా మనం చూడగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు అనేది యేసు ప్రభును గూర్చి వారు మాట్లాడినటువంటి మాటలు 19వ వచనం కూడా చదువుతున్నాను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు అని, వెర్రివాడు అన్నారు. ప్రభును పిచ్చివాడిగా లోకానికి ప్రజెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అనగా ప్రభువును వారు దేవుని కుమారుడు అంగీకరించట్లేదు, కానీ వారు ఆయనను లోకానికి ఇదిగో ఈయన దయ్యములు పట్టినటువంటి వాడు అని చూపిస్తున్నారు. 8వ అధ్యాయము యోహాను సువార్త
48వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పుట సరియే కదా. యూదులు మాట్లాడుతున్నటువంటి మాట. 41వ వచనం, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పిన. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా. అనగా ప్రభు యొక్క జన్మాన్ని గురించి కూడా వారు శంకిస్తూ మాట్లాడుతున్నారు. ఈ లేఖన భాగాలు మనకు తెలియనివి కాదు, కానీ అవగాహన చేసుకోవటంలో కొంత లోపం ఉందేమో అనిపిస్తుంది. ప్రభు యొక్క కార్యాలు, ప్రభు యొక్క క్రియలు దేవుడు జరిగించేటప్పుడు ఆ జరిగించబడేటటువంటి క్రియల ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి అన్నది వారు మర్చిపోతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని గురించి కూడా ప్రభువును గురించి వారు మాట్లాడినటువంటి మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఏమని మాట్లాడుతున్నారు ప్రభువును గురించి? లూకా సువార్త 7వ అధ్యాయం 34వ వచనంలో, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులకు, పాపులకు స్నేహితుడని అనుచున్నారు. ఎందుకంటే ప్రభు వారితో భోజనాన్ని గుర్చినటువంటి సందర్భాలు లేఖనాల్లో చాలా కనిపిస్తాయి. దాన్ని కూడా వారు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గురించి మాట్లాడినటువంటి మాట ఎంత హీనమైనటువంటి తలంపుగా కనిపిస్తుందంటే, మద్యపాని, తిండిపోతూ, సుంకరులకు, పాపులకు స్నేహితుడు అనే మాట వారు మాట్లాడుతున్నారు. అనగా ప్రభుని ఎంతగా అవమానపరచాలనో అంతగా అవమానపరుస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగినటువంటిది ఏంటంటే, కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు. మతతత్వ విధానము అనేటటువంటిది కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి మాట. అది నల్లమందుతో సమానం అంటాడు. వీరేం చేస్తారంటే, తమకున్నటువంటి భద్రతకు హాని కలుగుతుందని తెలిసిన వెంటనే వారేం చేస్తారంటే దాన్ని వ్యతిరేకించడం ప్రారంభిస్తారు. మార్పును వారు అంగీకరించరు, మార్పును కూడా వ్యతిరేకిస్తారు. వారేమంటారంటే, మేము నమ్ముకున్నది నిజమైనటువంటి త్రోవ, ఎదుటివారి వ్యక్తుల జీవితాల్లో మేలు కలగవలసినటువంటి పని లేదన్నటువంటి భావనతో కూడా వారు ఉంటారు. మరి ముఖ్యంగా వీరిని గురించి మనం ఒక్క మాటలు చెప్పుకోవాలంటే, అధికార దాహం కలిగినటువంటి వారు గాను, గర్వంగా ప్రవర్తించేవారు గాను, ప్రాధాన్యత కొరకు ఎదురు చూసేటటువంటి వారు. ఈ రోజున మన సమాజాల్లో కూడా ఇదే కనిపిస్తుంది, మన సంఘాల్లో ఇదే కనిపిస్తుంది. దేవుని కొరకు జీవించడం ప్రక్కన పెట్టేసి, దేవుని కొరకు సాక్షిగా ఉండటం ప్రక్కన పెట్టేసి, అధికార దాహంతో కొట్టుమిట్టాడేటటువంటి వారిని, గర్వంతో కొట్టుమిట్టాడేటటువంటి వారిని, ప్రాధాన్యత కొరకు ప్రాకులాడేటటువంటి వారిని మనం చూస్తాం. ఎందుకు మనము దేవుని యొక్క పనిని స్పష్టంగా చేయలేకపోతున్నామంటే ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. అందుకొరకే ప్రభు ఒక మాట అన్నాడు. ఇదే లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట యొక్క అంతర్యాన్ని గ్రహించగలిగితే మనం ధన్యులమవుతాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట యొక్క సారాంశం ఏమిటో తెలుసా? చాలా గొప్ప మాట ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేమిటి అనంటే, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకొని అనే మాటని ఇక్కడ వాడుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క జీవితంలో తనకున్నటువంటి అభిరుచులు, తను దేని కొరకే ప్రాకులాడుతున్నాడు, దేని కొరకై తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు, దేనినైతే ప్రాధాన్యతగా తీసుకుని ఉన్నాడు, ఆ విషయాలన్నిటినీ ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభును వెంబడించాలి, ప్రభు యొక్క శిష్యుడిగా నువ్వు ఉండాలి అని అంటే వీటిని వదిలిపెడితే తప్ప ప్రభు శిష్యుడిగా ఉండలేవు. చాలా బలమైనటువంటి మాట. ఇంకొంత లోతుగా ఈ మాటల గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు ఏమంటాయంటే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి,
మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచకు లోకంలోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఒకవేళ నీకు అతిశయం కలగాలి అంటే అది ప్రభునందే అతిశయించాలి తప్ప లోకంలో నీకున్నటువంటి క్రెడెన్షియల్స్ను బట్టి అతిశయించక్కరలేదంటాడు ఇక్కడ. దేవుని బిడ్డలారా, మనం ఈ మాటలో ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు చెప్పినటువంటి ప్రతి వాక్యంలో ఉన్నటువంటి సత్యము ఏమని మాట్లాడుతుందంటే, మరలా మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి వద్దాం. ఏవైతే తమకు గొప్పగా భావించేటటువంటి వ్యక్తులు మనకు సమాజంలో అనునిత్యం కనపడేటటువంటి వారు వీరు. వారిని మనకు ఎదురుపడరు అన్నటువంటిది అనుకోవడానికి వీలు లేదు. వాళ్ళు మన కళ్ళ ముందే ఉంటారు. ఈ మాట ప్రభు మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ లోకమందున్న నా తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నాను అనే మాటను అనుకుంటున్నట్లయితే ఒకసారి ఆలోచన చేయాలి. నీ మాటలు, నీ క్రియలు, నీ తలంపులు దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నాయా? ఒకవేళ నెరవేర్చకపోతే నువ్వు గమనించాల్సింది ఏంటంటే, దేవుని చిత్తం నీ జీవితం ద్వారా నెరవేర్చబడకపోతే యు ఆర్ అట్ ఫాల్ట్ కదా. చక్కటి మాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వేషధారల వలె ఉండకూడదు అంటాడు. వేషధారణ జీవితాన్ని ప్రక్కన పెట్టమంటాడు. మనుషుల వ్యక్తిత్వాలను బట్టి నడయాడేటటువంటి తత్వం, ఎక్కడ ఏ ఎండక గొడుగు పట్టాలన్నటువంటి స్వభావం మనలో ఉంటుంది చూడండి, దాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెషయా భక్తుడు ఒక చక్కటి ప్రవచనాన్ని ఇస్తాడు. ఆ మాట ఏమిటి అని అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచువారుగాను వారి హృదయము నాకు దూరంగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచు ఉన్నారు. ఆరాధన విధానాన్నే ప్రభు ఎత్తి చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నిజంగా మనం ప్రభును వెంబడించువారము, ప్రభు యొక్క శిష్యులము, క్రీస్తును అనుసరించువారు అనే మాట మాట్లాడుకున్నప్పుడు జాగ్రత్తగా మన హృదయాలు పరిశీలన చేసుకోవాలి. ఇతరులను హింసించడం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను ఎంతో లోతుగా మరి వారి యొక్క నాశనాన్ని కోరుకోవటం, ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి క్రియలే. నేను ఎక్కడ చేశానండి అని అంటారు కదా. కానీ మన వ్యక్తిగత జీవితాలు మనముగా లేఖనానుసారంగా పరిశీలన చేసుకున్నప్పుడు ఇవన్నీ స్పష్టంగా అనిపిస్తాయి. ఒకవేళ అదే మన స్థితి అయితే ఈ రోజున ప్రభు యొక్క సన్నిధిలో క్షమాపణ కోరుకుందాం. అందుకొరకే ప్రభు అన్నాడు, వాటన్నిటిని ప్రక్కన పెట్టి నీ సిలువను ఎత్తుకొని ముందుకు వెళ్ళమన్నాడు. ప్రతిరోజట నిన్నటి రోజున నేను బాగున్నాను, ఈరోజు కూడా బాగుంటానులే అన్నటువంటి తత్వాన్ని ప్రక్కన పెట్టేసి ప్రతిరోజు నేను నా సిలువను ఎత్తుకొని ముందుకు వెళుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు చూద్దామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున మాకు నేర్పినటువంటి లేఖన సత్యాలు మా జీవితంలో ప్రయోజనకరంగా ఉండున్నట్లుగా నువ్వు కృప చూపించు దేవుడవుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు. ఇదన జీవితాన ప్రభు మమ్మల్ని మేము నీకు అర్పించుకుంటూ ఉన్నాం. మా జీవితాలు మీకు సమర్పిస్తున్నాం. విధేయతతో లోబడి జీవించడం మాకు నేర్పండి. నీ వాక్యానికి విధేయత చూపించడం మాకు బోధించండి. లోకానుసారంగా కాకుండా ప్రభు నీ వాక్యానుసారమైనటువంటి జీవితంతో నేను మహిమపరిచే భాగ్యం కలుగ చేయమని స్తుతులు స్తోత్రములు మీకు అర్పించుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, సన్నిధి, సమాధానం నిరంతరం మనకును మన జీవితాలకు, మన కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. మరలా ఈరోజు పరీక్షలు రాసేటటువంటి చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రభు యొక్క పాదాల దగ్గర తీసుకొని వస్తూ ఉన్నాం. వారు చక్కగా పరీక్షలు రాసి
ప్రభుపై ఆధారపడి జీవించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉండాలని కోరుతున్నాం. అలాగే వివాహ దినము, జన్మదినాలు జరిగించుకున్నటువంటి బిడ్డలను కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ నిరంతరము దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే.